తూర్పున ఉదయించే సూర్యునిలో మార్పు లేదు. వసంత ఋతువులోని కోయిల గొంతుకులో మార్పు రాదు. కానీ మానవ జీవితాల్లో ప్రతిబింబించే జీవన సూత్రాలలో మార్పు అనివార్యమైన సత్యం. ప్రతి వ్యక్తి మార్పును వాంఛిస్తాడు. ఆ మార్పును సాధించుటకు ప్రయత్నిస్తాడు. కొందరు సాధిస్తారు, కొందరు ఓడిపోతారు. ఈ మార్పు కొందరి జీవితాల్లో అప్రయత్నంగా తొంగి చూస్తుంది, మనిషిని లొంగదీస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఈ విధంగా ఆకస్మికంగా మారిన వ్యక్తులు కోకొల్లలు. ఒక దివ్య గడియలో తమ గత జీవితానికి సమాధి కట్టి నూతన జీవితాన్ని చేపట్టి తాము నడుస్తూ ఇతరులను నడిపిస్తూ తత్వచింతనలో తరించిన భక్తులు భాగవతోత్తములు ఈ పుణ్య భారతావనిలో ఎందరో ఉద్భవించారు. అయితే వారి జీవితాల్లో మార్పుకు పెద్ద కృషి కనిపించదు. అయినా పూర్వజన్మ ఫల విశేషముచే భగవత్కృపకు పాత్రులై ఆ పరిణామ దివ్యక్షణము రాగానే ఉన్న ఫలంగా మారి ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తారు. భగవన్మూర్తులుగా కనిపిస్తారు. స్త్రీమోహంలో పిచ్చివాడిలా పరిభ్రమించి మానవత్వము లేని మనిషిగా సంచరించి తన వారికి తోటివారికి క్లేశకారకుడైన వ్యక్తి ఆకస్మికంగా మారి వేమన అయి అందరి హృదయాలలో ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. శల్యగతమైన ముదుసలిని, శోకగ్రస్తుడైన రోగిని, శ్మశాన వాటికకు తరలించిపోయే శవాన్ని చూసి సిద్ధార్థుడు అప్రయత్నముగా మారి బుద్ధుడయ్యాడు. కళింగ యుద్ధములో ప్రవహించిన రక్తపు మడుగులను కనులారా గాంచి కలత చెందిన అశోకుడు బుద్ధ భగవానుని అడుగు జాడలను అనుసరించి శోకానికి దూరమయ్యాడు. పైకోవకు చెందిన వారిలో వాల్మీకి, బిల్వ మంగళుడు, కానుహోపాత్ర, తులసీదాసు లాంటి వారు ఎందరో కలరు. అట్టి మహాత్ముల కోవకు చెందిన మహనీయుడు పరమ భాగవతోత్తముడు భక్త పురందర్ దాస్. పూనాకు 15 మైళ్ళ దూరాన గల పురందరగఢలో క్రీస్తు శకము 15వ శతాబ్దంలో ఇతడు జన్మించాడు. ఇతనికి శ్రీనివాస నాయకుడని నామకరణం చేశారు. తన తండ్రి అయిన వరదప్ప నాయకుని వలె శ్రీనివాసుడు కూడా కన్నడ భాషలో మంచి ప్రవేశము కలవాడే వంశపారంపరముగా వచ్చుతున్న రత్నాల వ్యాపారము చేయుచు గొప్పగా ధనాన్ని సంపాదించాడు. అతని భార్య సరస్వతీబాయి ఉత్తమ భక్తుల కోవకు చెందిన ఆదర్శ మహిళ, సుగుణశీల. శ్రీనివాసుడు మహాలోభి, ధనికుడై ఉన్నను మహాదరిద్రుడిలా జీవించాడు. రోగం వస్తే ప్రకృతి వైద్యమే కానీ పైసా ఖర్చు పెట్టి మందు తీసుకోడు. ప్రాణాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఆహారమే తీసుకునేవాడు. ఆకాశాన్ని నక్షత్రాలను లెక్కించవచ్చునేమో కానీ అతని చొక్కా చినుగులకు వేసి నా అతుకులను లెక్క పెట్టలేము. బిచ్చగాడిని పరమశత్రువుగా భావించేవాడు. గడ్డి వామిపై కూర్చుని తాను గడ్డి తినక, పశువులను తిననివ్వక పెత్తనం సాగించే కుక్క వలె తను అనుభవించక, ఇతరులకు సహాయము చేయక జీవితమును నిరర్ధకంగా సాగించేవాడు. ఒకనాడు పేద బ్రాహ్మణుడు ఒకడు తన కుమారునికి ఉపనయనం చేయదలచి శ్రీనివాసుని దగ్గరకు వచ్చి ధన సహాయం చేయమని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడు సరేనని రేపు మాపు అంటూ 6 నెలలు తన చుట్టూ తిప్పుకుంటాడు. పేద బ్రాహ్మణుడు ఆశపడి 6 నెలలు తిరిగాడు. కానీ వాయిదాలు పడుతున్నాయే కానీ ప్రయోజనము కనిపించలేదు. ఒకనాడు బ్రాహ్మణుడు వచ్చేసరికి శ్రీనివాసుడు ఇంటిలో లేడు. ఈ బ్రాహ్మణుడు 6 నెలలుగా తన భర్త దగ్గరకు వచ్చి వెళ్ళడం గమనిస్తున్న సరస్వతీబాయి, అయ్యా
మీరెందుకు ఇలా వస్తున్నారు అని అడిగింది. జరిగిన విషయమంతా సరస్వతికి చెబుతూ కనీసం తన కుమారుడికి ఉపనయనం చేయలేని తన అసమర్థతకు బ్రాహ్మణుడు విలపించాడు. అతని విషాదాన్ని చూసి సరస్వతీబాయి హృదయం ద్రవించింది. వెంటనే లోనికి వెళ్ళి తన ముక్కు పుడక తెచ్చి బ్రాహ్మణునికిచ్చి ఇక మీదట రావద్దని చెప్పింది. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి తన కుమారుని పిలిచి ఆ పుడకను విక్రయించి రమ్మని చెబుతాడు. విషయం తెలియని ఆ కుర్రవాడు శ్రీనివాసును కొట్టుకు వెళ్ళి అమ్ముతాడు. పుడకను చూడగానే అది తన భార్యదని గుర్తించాడు శ్రీనివాసుడు. తాను ధర నిర్ణయించాలని తరువాత రమ్మని ఆ కుర్రవాడిని పంపి పుడకను పెట్టెలో పెట్టి తాళం వేసి కొట్టు తలుపుకు తాళం వేసి సరాసరి ఇంటికి వస్తాడు. క్షణమైన కొట్టును వదిలిపెట్టని శ్రీనివాసుడు ఇలా ఆకస్మికంగా రావడం సరస్వతికి ఆశ్చర్యంగాను అనూహ్యంగాను ఉండి హృదయంలో ఆందోళన ప్రారంభమైంది. ఆమెను చూడగానే, నీ ముక్కు పొడక ఏమైంది, పెట్టుకోలేదేమి అన్నాడు. ఉన్నదండి, స్నానం చేయాలని తీసి పూజా గదిలో ఉంచాను అని అనాలోచితంగా చెప్పింది. వెంటనే తీసుకుని రమ్మని గద్దించాడు శ్రీనివాసుడు. సరస్వతి భయకంపితురాలై వెళ్ళింది. తన భర్త స్వభావం తనకు బాగా తెలుసు. ఇప్పుడు ముక్కు పుడక తెచ్చి ఇవ్వకుంటే తనను నిర్దాక్షిణ్యంగా హింసిస్తాడు. భర్తను ఇలా బాధించినందుకు దుఃఖపడుతూ భరించలేని ఆవేదనతో ఆత్మహత్యే మేలని ఒక గిన్నెలో విషం కలుపుకుంటుంది. పాండురంగా, ఆత్మహత్య మహాపాపం అంటారు, కానీ ఈ క్షణంలో నాకు ఇంతకన్నా మార్గం లేదు, క్షమించు అంటూ విషం త్రాగబోతుంది. ఇంతలో ఆ గిన్నెలో తన ముక్కు పుడక కనిపిస్తుంది. మహాప్రసాదమని భావిస్తూ భగవంతుని కృపకు పులకాంకితమై ఆ పుడకను తెచ్చి భర్తకిస్తుంది. శ్రీనివాసుడు సంభ్రమాశ్చర్యాలతో దిక్కుచోచక ఆ ముక్కు పుడకను తీసుకొని కొట్టు వద్దకు పరిగెత్తుకుని వెళ్తాడు. తాను కొట్టులో ముక్కు పుడక నుంచి తాళం వేసి వచ్చాడు. మరి అదే ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ వెళ్ళి కొట్టును చూశాడు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. తలుపులు తెరిచాడు. పెట్టెకు వేసిన తాళం కూడా వేసినట్లే ఉంది. పెట్టె తెరిచాడు, కానీ అందులో ఉంచిన పుడక లేదు. ఏమిటి ఆశ్చర్యం? పెట్టెలో పెట్టి తాళం వేసిన పుడకను తన భార్యకు అందించిన వాడెవరు? అతడెవరైనా అన్ని చోట్ల ఉండేవాడే ఉండాలి. అతనికే ఇది సాధ్యం. అతడెవరు? పాండురంగడే, సర్వత్రా వ్యాపించి ఉండే దీనదయాళుడు, భక్తవత్సలుడైన పాండురంగ భగవానుడు తన భార్యను ఉద్ధరించాడనే భావన రాగానే మనిషిలో మార్పు వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చి భార్య అయిన సరస్వతీబాయిని గురువుగా భావించి సంబోధిస్తూ ఆమె పాదాలపై పడ్డాడు. తను ఇక పాండురంగుని దర్శుడునని ప్రకటించాడు. ఆ దినమే బ్రాహ్మణులను పేదలను పిలిపించి ఆస్తినంతా దానం చేశాడు. కేవలము తంబూరా చిరుతలు పట్టుకొని సతీ సమేతుడై పండ్రీపురం బయలుదేరాడు. శ్రీనివాసుడు సతీ సమేతుడై ప్రక్క గ్రామానికి చేరాడు. రాత్రి అయింది. అక్కడ విశ్రమించారు. స్వప్నంలో పాండురంగుడు దర్శనమిచ్చాడు. హంపి నగరానికి వెళ్ళి అచ్చట వ్యాసరాయ గురుదేవుల వద్ద మంత్రదీక్షను స్వీకరించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత పండ్రీపురం వచ్చినచో తన దర్శనం ప్రాప్తించునని తెలియచేస్తాడు. శ్రీనివాసుడు హంపి నగరం చేరుతాడు. వ్యాసరాయల వారిని దర్శిస్తాడు. వారి పవిత్ర పాదాలపై పడి నమస్కరిస్తాడు. గురుదేవా, అజ్ఞానాంధకారంలో గతాన్నంతా పాడు చేసుకొనిన అప్రయోజకుడను, భగవంతుని విస్మరించి నిరంతరము బంగారును స్మరించిన వ్యర్థజీవిని. భగవదనుగ్రహంతో నా భార్య ద్వారా నాకు జ్ఞానోదయమైనది. సమస్తమును త్యజించి
పాండురంగని అన్వేషిస్తూ బయలుదేరాము. మీ పవిత్ర పాదాలను సేవించి ధన్యత చెందాలని వచ్చాను. పాండురంగని సూచన మేరకు తమను గురువుగా స్వీకరించి తరించాలని వచ్చాను, కనికరించండి అంటూ వ్యాసరాయల వారి పాదాలపై పడ్డాడు శ్రీనివాసుడు. శ్రీనివాస, పక్వానికి వచ్చినంత వరకు కాయ చెట్టును అంటిపెట్టుకునే ఉంటుంది. పక్వానికి రాగానే పండుగా మారి తనంతటదే తొడిమనుకు వీడి క్రింద పడిపోతుంది. భగవదనుగ్రహంతో నీ జీవన ఫలం పక్వానికి వచ్చింది. సంసార వృక్షానికి దూరమైపోయింది. అంతా భగవంతుని కరుణ, నీవు తప్పక తరిస్తావు అని ఆశీర్వదించారు వ్యాసుల వారు. శ్రీనివాసునికి మంత్రదీక్ష నొసగి అనుగ్రహించారు. దాస సంప్రదాయంలో శ్రీనివాసుని గ్రహించి అతనికి పురందర దాస్ అనే నామకరణం చేశారు. నామ సంకీర్తనతో బ్రతుకును నడిపించుకొని ముక్తిధామమును అలంకరించమని తెలియచేశారు. పురందరదాసు హంపి నుండి తిరుపతి వచ్చారు. వెంకటరమణుని దర్శించడానికి తిరుమల చేరారు. గర్భాలయంలో ప్రవేశించగానే పురందరుని హృదయం పారవశ్యంతో విస్మృతి పొందింది. నయనాల వెంబడి బాష్పాలు రాలుతున్నాయి. వెంకటేశ్వరుని కనులారా గాంచాడు. కానీ స్వామి దృష్టి తనపై ప్రసరించలేదనే సంశయం కలిగింది పురందరునికి. స్వామి ముఖ కమలముపై తీర్చిదిద్దిన నామాలు స్వామి నేత్రాలను మూసి ఉన్నాయి. పురందరుని హృదయంలో విషాదం నిండుకుంది. స్వామి, నీ కృపాదృష్టి నాపై ప్రసరించపోవడానికి కారణమేమి? ఈ పాపాత్ముని వీక్షించుటకు మీకు అయిష్టంగా ఉందా ప్రభు? నిజమే, బ్రతుకుకు ఒక లక్ష్యం అంటూ లేక అన్యాయం చేసుకున్నాను. ఆస్తి ఉండి కూడా నదీ జనులను ఆదుకోలేని అసమర్థుడను. నాలాంటి దుర్మార్గుడు నీ సన్నిధానానికి వస్తే మాత్రము నీ కృపావీక్షణాలు మాపై ప్రసరిస్తాయా అని దుఃఖావేశములో నేత్రాలు మూశాడు. నేత్రాలు మూయగానే పురందరుని మనోగగనంలో కోట్య సూర్య సమప్రభావముతో బాలాజీ ఉదయించి దర్శనమిచ్చాడు. కౌస్తుభమణి హోరాలతో శంకు చక్ర గదా పద్మాలను హస్తములందుడికొని మందహాసముతో లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చాడు తిరుమలేశుడు. అంతవరకు పురందరుని మనోగగనంలో వ్యాపించి ఉన్న విషాద చీకట్లు చల్లా చెదురయ్యాయి. ఆనందపు వెలుగులు ప్రసరించాయి. వికాస కిరణాలు విరజిమ్మబడ్డాయి. అభయస్తమును చూసి ఆశీర్వదించాడు లక్ష్మీపతి. పురందరుడు కళ్ళు తెరిచి చూశాడు. తన హృదయంలో దర్శనం వసంగిన వెంకటరమణుడు విగ్రహంలా కనిపించాడు. పురందరుని అంతఃకరణ అవగాహనతో నిండిపోయింది. భగవాన్, సత్యాన్ని గ్రహించాను. నీ నేత్రాలను నామాలు కప్పి ఉంచడంలోని ఆంతర్యాన్ని గ్రహించాను. దృష్టిని బహిర్ముఖంగా వస్తు ప్రపంచంపై సారించడం వలన ఉపయోగము లేదనియు, ఆంతరంగిక దృష్టిలో ఆత్మానుభూతిని పొంది తరించుటయే కర్తవ్యమనియు గ్రహించాను. ఆంతర్యంలో అనుభూతి పొందిన పిమ్మట బాహ్యమంతా బ్రహ్మమయంగానే గోచరిస్తుందనే సందేశాన్ని భగవాన్ నీవు ప్రవచించగానే ప్రదర్శిస్తున్నావు అని వెంకటాచలపతి అనంత గుణములను కీర్తించాడు. ఆలయము నుండి బయటకు వస్తున్న పురందరుని ఒక ధనవంతుడు చూశాడు. పురందరుని ముఖంలో అతనికి వెంకటరమణుడు కనిపించాడు. భక్తి పారవశ్యంతో పురందరుని పాదాలపై పడ్డాడు. జేబులో నుంచి కొంత ధనం తీసి ఇస్తూ ఆ పైకమును సొంత ఖర్చులో ఉపయోగించుకోమని, అవసరమైతే ఇంకా ఇవ్వగలనని చెబుతాడు. పురందరుడు నవ్వి, ధనం అవసరం నా జీవితంలో దూరమైంది. ధనధాన్యాల మధ్య చితికిపోయిన బ్రతుకుకు వాటిని త్యజించి ఈనాడు సంతృప్తి చెందినది. పండరీనాథుని పవిత్ర పాదాలకు నేను సంపూర్ణ శరణాగతుడినయ్యాను. నా అవసరాలన్నీ పాండురంగడే తీరుస్తాడు. ఈ ప్రపంచ ఎండమావిలో అమృత జలం కొరకు అన్వేషించే అలవాటు నాలో అదృశ్యమైంది. మీ ప్రేమకు చాలా సంతోషము. నాకు ధనము వద్దు. మీకు నాపై అంత ప్రేమ ఉన్నచో నిత్యము కొంతసేపు భగవన్నామ సంకీర్తన చేయండి.
మీరు అలా చేయగలిగినచో నాకు సంతృప్తి కలుగుతుంది, మీకు సద్గతి ప్రాప్తిస్తుంది అని బోధిస్తాడు. పురంధరుని ప్రబోధములకు ఆశ్చర్యము చెందిన ఆ ధనికుడు, మహాత్మా, మిమ్మల్ని చూడగానే మీరు దైవాంశ సంభూతులని నా మనసు ఊహించినది. ఇప్పుడు మీరిచ్చిన సందేశంతో మీరు సాక్షాత్తు దైవమేనన్న దృఢ సంకల్పం ఏర్పడింది. ఈ దీనుని కరుణించండి. ఈ ధర్మం మీకు అవసరం లేకపోయినా మీ సాన్నిధ్యంలో పేదలకు సాధువులకు అన్న సంతర్పణ చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వండి. ఈ విధంగా నా ధనానికి సార్థక్యం ఏర్పడుతుంది. దీననారాయణ సేవను మీ చేతి మీదుగా జరిపించండి అని ప్రార్థిస్తాడు. ధనికుని భక్తిపూర్వక విన్నపమును ఆలకించి పురంధరుడు సమ్మతిని తెలియచేస్తాడు. అన్న సంతర్పణకు ఏర్పాటు జరుగుతున్నాయి. అప్పన్న అనే భక్తుడు పురంధరదాసుకు సహకరిస్తుంటాడు. షడ్రుషోపేతముగా ఆహార పదార్థములు తయారు చేయబడ్డాయి. సాధువులు పేదలు అన్న సంతర్పణలో పాల్గొన్నారు. అందరిలో పాండురంగును దర్శిస్తూ చేతులెత్తి నమస్కరిస్తూ పురంధరుడు వారిని ఆహ్వానిస్తున్నాడు. అందరూ ఆసీనులయ్యారు. వడ్డన ప్రారంభము కానున్నది. ఆసీనులైన భక్తులంతా హరే రామనామ జపం చేస్తున్నారు. పురంధరుడు భోజన పత్రములపై నేతిని వడ్డించమని అప్పన్నను కేకవేశాడు. అప్పన్న వచ్చి నెయ్యి వడ్డించాడు. అందరికీ పదార్థాలన్నీ తృప్తిగా వడ్డించారు. భక్తులంతా తృప్తిగా భుజించి ఆనందపడ్డారు. సంతర్పణ ఏర్పాటు చేసిన ధనికుడు అమితానందం చెందాడు. పురంధరుడు సత్రము వీధి గుమ్మం వైపు నడుస్తుండగా అప్పుడే స్నానం చేస్తూ వస్తున్న అప్పన్న కనిపించాడు. అప్పన్న, ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు పురంధరుడు. పుష్కరిణిలో స్నానమాచరించి వస్తున్నాను అని అప్పన్న సమాధానం చెప్పాడు. స్నానమాచరించగానే ఘృతాన్ని వడ్డించావా అని పురంధరుడు కోపోద్రిక్తుడయ్యాడు. మహాత్మా, నేను నెయ్యి వడ్డించడం ఏమిటి? నేను గంట ముందు స్నానానికి పుష్కరిణికి వెళ్ళాను. వడ్డన ప్రారంభమైనదేమోననే ఆందోళనతో తొందరగా వస్తున్నాను అని అప్పన్న బదులు చెప్పాడు. పురంధరుడు లోనికి వెళ్ళి చూశాడు. వడ్డిస్తున్న అప్పన్న అక్కడ కనిపించలేదు. పురంధరుని హృదయం ద్రవించింది. శరీరం కంపించిపోయింది. నేత్రముల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. హే ఏడుకొండలవాడ వెంకటాచలపతి, ఏ ఏడుకొండలవాడ వెంకటాచలపతి, వైష్ణవ అన్న సంతర్పణలో సాక్షాత్తు వైకుంఠవాసుడు అయిన నీవే వచ్చి వడ్డన ప్రారంభించావా తండ్రి? భక్తులపై నీ కరుణ వర్ణించడం సాధ్యం కాదు అంటూ పులకాంకితుడయ్యాడు పురంధరుడు. అనుభవామృతమును గ్రోలుతూ పురంధరుడు తిరుపతి నుండి బయలుదేరి చెన్నకేశస్వామి దర్శనానికై బేలూరు చేరాడు. స్నానానంతరం చెన్నకేశవ స్వామి ఆలయంలోకి ప్రవేశించాడు. చెన్నకేశవ స్వామిని దర్శించాడు. పురంధరుని దృష్టికి స్వామి బాలకృష్ణుడు విలపిస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు. స్వామి ఏడుస్తూ ఉంటే పురంధరుని హృదయం కరిగింది. మాతృవాత్సల్యం ఏర్పడింది. ఆ వాత్సల్యానుభూతిలో తాను యశోది అయినట్లు భావన ఏర్పడింది. వెంటనే స్వామిని ఓదార్చుతూ ఒక కీర్తన గానం చేశాడు. స్వామి విలపించుటకు గల కారణములను ప్రశ్నిస్తూ సుశ్రావ్యంగా కీర్తించాడు. ఇప్పటికీ కూడాను కర్ణాటక దేశములో పిల్లలు ఏడ్చినప్పుడు తల్లులు ఈ కీర్తనను పాడుతూ ఉంటారు. ఆ కీర్తన యొక్క భావాన్ని విందాం. కన్నయ్య, ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు? ఏం జరిగిందని? ఏడుపు ఆపకుంటే గుర్రగోబను పిలుస్తాను. కృష్ణ, నీవు బాలుడుగా ఉన్నప్పుడు పోతన అనే రాక్షసి నీకు పాలివ్వడానికి వచ్చింది. నీ దివ్య మహిమచే ఆ పోతన ప్రాణాలే హరించావు. అది చూసి నిన్నెవరైనా దిష్టి పెట్టారేమో. నీ దుఃఖానికి కారణం ఇదేనా కన్నయ్యా? గోవులను కాచుటకు నీవు వెళ్ళినప్పుడు భయంకరముగా వర్షము పడింది.
నీ అనంత బలాక్రమముతో గోవర్ధన పర్వతమును చిటికిన వ్రేలితో ఎత్తి గోకులను రక్షించావు. ఆ పర్వతాన్ని ఎత్తుట వలన నీ వ్రేలుకు నొప్పి కలిగినదా? అందుకు ఏడుస్తున్నావా కన్నయ్యా? ఓ పాండురంగ, భక్తజన రక్షక, నీ ఏడుపు నాపి దర్శనమిమ్ము. నీ దర్శనము ద్వారా మా ఏడుపును రూపుమాపుము అని పురంధరుడు ప్రార్థించగా స్వామి ఏడుపు మాని మందహాసముతో పురంధరదాసుని ఆశీర్వదించారు. బేలూరు నుండి పండరీపురం బయలుదేరాడు పురంధరదాస్. పవిత్ర చంద్రభాగా నదిలో స్నానమాచరించి పాండురంగని దర్శించాడు. పాండురంగ దర్శనముతో పురంధరుడు పూర్ణపురుషుడయ్యాడు. ఆప్తకాముడుగా మారాడు. నిరంతరము స్వామి దర్శనంతో సంకీర్తనతో తృప్తి చెందుతూ పండరీపురంలోనే స్థిరపడిపోయాడు పురంధరుడు. పండరీపురం వదిలి వెళ్ళలేని అసమర్థత అతనిలో బాగా వ్యాపించింది. పాండురంగానికి దూరమై జీవించలేని అసక్తత తనలో చోటు చేసుకున్నది. పురంధరునికి 80 సంవత్సరాలు నిండాయి. శరీరము అసక్తతకు నిలయమైంది. బ్రహ్మ ముహూర్తంలో చంద్రభాగాకు వెళ్ళి స్నానమాచరించే శక్తి సన్నగిల్లింది. తనతో పాటు జీవించే అప్పన్న ప్రతిరోజు వేకవజామున బ్రహ్మ ముహూర్తంలో నీళ్లు తెచ్చిపెట్టి పురంధరునికి స్నానానికి సిద్ధం చేసేవాడు. స్నానానంతరం ఆలయానికి వెళ్ళి పాండురంగని సుప్రభాత సేవలో పాల్గొనేవాడు పురంధరదాస్. ఒకనాడు అప్పన్న అలసి నిద్రపోయాడు. పురంధరునికి స్నానానికి నీళ్లు తీసుకుని రాలేదు. సుప్రభాత దర్శనం లభించదేమోనని పురంధరుడు ఆందోళన చెందసాగాడు. చివరకు పాండురంగడే అప్పన్న రూపంలో నీళ్లు తెచ్చి దించాడు. ఆలస్యంగా నీళ్లు తెచ్చినందుకు పురంధరుడు కోపగించి అప్పన్నను శరముపై కొట్టాడు. తొందరగా స్నానమాచరించి ఆలయానికి వెళుతున్నాడు. దారిలో నీళ్లు తీసుకొని అప్పన్న వస్తున్నాడు. గురుదేవా, చందన తిరుచూర్ణాదులు ధరించి బయలుదేరారు. స్వామి దర్శనానికని భావిస్తున్నాను. స్నానం చేయకనే వెళుతున్నారా? ఈ దినము కాస్త ఆలస్యముగా నిద్రలేచాను. అందుచేత నీళ్లు తీసుకుని రావడం ఆలస్యమైనది, క్షమించవలసినది అంటాడు అప్పన్న. పురంధరుడు నిర్ఘాంతపోయాడు. అదేమిటప్పన్న, నీవు నీళ్లు తెచ్చిపెట్టావుగా? నీవు తెచ్చిన నీళ్లతోనే నేను స్నానమాచరించాను. పైగా ఆలస్యంగా తెచ్చావని నీ శరీరంపై దెబ్బ వేశాను కూడా అన్నాడు పురంధరుడు. స్వామి, క్షమించండి. ఈరోజు ఇదే నాకు మీ ప్రథమ దర్శనము. నేను నిద్రలేచి చంద్రభాగాకు వెళ్ళి స్నానమాచరించి మీకు నీళ్లు తెస్తున్నాను. ఇంతకు ముందే నేను నీళ్లు తెచ్చిపెట్టానని మీరనుట నాకు ఆశ్చర్యముగానున్నది అన్నాడు అప్పన్న. పురంధరునికి విషయం అవగతమైంది. హే పాండురంగ, హే పాండురంగ, ఈ ముదుసలి భక్తునికి స్నానానికి నీళ్లు కూడా తెచ్చిపెట్టావా తండ్రి? ఆనాడు తిరుపతిలో అప్పన్న రూపంలో అరుదించి అన్న సంతర్పణలో ఘృతం వడ్డించావు. ఈనాడు అప్పన్న రూపంలోనే ఇక్కడికి ఏతించి స్నానానికి నీళ్లు సిద్ధం చేశావు. పైగా నా చేతి దెబ్బలు కూడా తిన్నావా తండ్రి అని పశ్చాత్తాపముతో కుమిలిపోతూ ఆలయం వైపుకు నడిచాడు పురంధరుడు. సుప్రభాత దర్శనం లభించింది. కానీ అక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది. పాండురంగని శిరముపై వాపు ఏర్పడి ఉన్నది. స్వామి శిరస్సు అలా వాయడానికి కారణమేమిటా అని భక్తులంతా మాట్లాడుకొనుచున్నారు. పురంధరునికి విషయం అర్థమైంది. హే ఇటలా, తెలియక చేసిన నేరానికి నన్ను దోషిగా నిలబెడుతున్నావా? అప్పన్న అనే భావంతో నేను కొట్టాను. అప్పన్న రూపంలో వచ్చింది నీవేనని తర్వాత తెలిసింది. క్షమాపణ కోరడానికి నీ సన్నిధికి వచ్చాను. నీవు ప్రత్యక్ష సాక్ష్యంగా ఇక్కడ నిలబడిన అపచారాన్ని భక్తులకంతా తెలియచేస్తున్నావు. అంతటా నిండి ఉన్న నీకు నే కొట్టిన దెబ్బ అంత వాపును కలిగించిందా? కాదు. నన్ను దోషిగా నిలబెట్టడానికి నీవు అలా నటిస్తున్నావు. ఈ దీనుడిపై అంత కినుక ఎందుకు ప్రభువు?
నీ చరణాలను ఆశ్రయించిన వాడను, క్షమించి కనికరించవా తండ్రి అని పురంధరుడు ప్రార్థన చేయగానే పాండురంగని శరముపై నున్న వాపు అదృశ్యమైంది. మందహాసంతో పండరీనాథుడు దర్శనమిచ్చాడు. పురంధరుడు తన శేష జీవితాన్ని పాండురంగని పాదాల చెంతనే గడిపాడు. నిత్యము చంద్రభాగ పవిత్ర జలంలో స్నానమాచరిస్తూ విఠలనాథుని దర్శిస్తూ కీర్తనలు గానం చేస్తూ చివరికి పాండురంగంలో ఐక్యమయ్యాడు. పురంధరుని హృదయం చాలా విశాలమైంది. అతనిది సంకుచిత దృష్టి కాదు. అతని దృష్టి ప్రపంచ నలుమూలలకు ప్రాకగలదు. అతనికి కులమత భేద ప్రసక్తి లేదు. అతని ప్రేమాలింగనంలో ప్రపంచమంతా ఇమిడిపోతుంది. అతడు కీర్తనల ద్వారా భక్తిని ఎంతగానో ప్రచారం చేశాడు. పురంధరుడు 4,70,000 కృతులు వివిధ రాగాలలో రచించాడు. దాసరేంద్ర దాసర పురంధర దాసరా అను సామెత కర్ణాటక దేశంలో బాగా వ్యాపించింది. పురంధరదాసుడు ఒక్కడే దాసుడు గాని ఇతరులు దాసులు కారని దాని అర్థం. భగవంతుని దర్శించేందుకు గ్రంథాలు వల్లివేయనక్కర్లేదని, శుష్క పాండిత్యంతో భగవంతుని పొందుట కష్టమని, తీర్థక్షేత్రాలు తిరిగి అలసిపోనక్కర్లేదని తెలిపాడు. అంతఃకరణ శుద్ధి హృదయంలో భగవత్ప్రేమ సచ్చీలము చాలునని చాటాడు. భక్తుల చరిత్రలో పురంధరదాసునికి ఒక విశిష్ట స్థానం ఉంది. భక్త ప్రపంచంలో పురంధరదాసు అమరజ్యోతి. అందుచేతనే త్యాగరాజ స్వామి వంటి భక్తుడు కూడా ప్రహ్లాద భక్త విజయంలో పురంధరును గూర్చి అద్భుతంగా వ్రాశాడు.